హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాకి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటి అండ్ ఇక్కడ చాలా మంది కూడా సఫర్ అవుతున్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటికి అసలు రీజన్స్ ఏంటి అండ్ ఇక్కడ జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ అండ్ నేను నా లైవ్ లో చూసినవి అండ్ నాకు తెలిసినవి అండ్ జరిగినవి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమెరికా అంటే చాలా విచ్చలవిడిగా బతికేయచ్చు అని అనుకుంటారండి. అస్సలు అలా ఉండదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ రానియండి, ఇక్కడ వ్యవస్థలు రాని మనతో కంపేర్ చేసినట్లయితే చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నేను ఇక్కడ అమెరికన్ న్యూస్ లో చూశాను. మన ఇండియన్ అతను, ఒక తెలుగు అతను, 32 years ఆ ఏజ్ అతను అమెరికాలో ఒక 13 సంవత్సరాల అమ్మాయితోటి చాట్ చేయడం స్టార్ట్ చేశాడంట. అంటే ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో చార్జ్ చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆ అమ్మాయి చార్జ్ చేసింది, ఇతను చార్జ్ చేస్తున్నాడు. ఆ చాటింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిందంట. అంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఉండేసి ఆ అమ్మాయిని మనం కలుద్దాము బయట పార్కులో అని చెప్పాడంట. సరే అన్నాడంట. అని వచ్చిన తర్వాత అక్కడ అసలు 13 సంవత్సరాల అమ్మాయి లేదు, ఏం లేదు. ఓన్లీ డిటెక్టివ్ లాగానే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళే అతనితో చార్జ్ చేశారంట. అయితే ఇంకా ఆ అబ్బాయిని 32 years అతన్ని వెంటనే కూడా కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అసలు అతన్ని ప్రొవోక్ చేసి చాటింగ్ చేసింది మీరే కదా, మీ సైడ్ నుంచే కదా అంటే అప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అని తెలిసినా కూడా అసలు ఎట్లా చాట్ చేస్తారు, అక్కడ ఏం లేకుండా ఒక ఫేక్ అకౌంట్ తోటి అలా చాటింగ్ చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళని ఎలా ఉంటాయి, ఇంటెన్షన్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని చెక్ చేసే రైట్స్ అయితే అమెరికన్ గవర్నమెంట్ కు ఉంటది. సో మీ ఇంటెన్షన్ సరిగ్గా లేదు, నువ్వు ఒక ఫేక్ అకౌంట్ తోటి అలా చాటింగ్ చేయడం స్టార్ట్ చేసావు అని అంటే అని చెప్పేసి అతనికి 12 సంవత్సరాలు జైలు షీట్ చేశారు ఇక్కడ యుఎస్ లో. సో మీరు అనుకున్నంత విచ్చలవిడిగా అసలు ఉండదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అమెరికాలో అన్ని కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి వాళ్ళకే సెట్ అవుతాయి తప్ప ఇట్లా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకైతే సెట్ అయ్యే పనులు రావు అవన్నీ కూడా. సో ఏంటి అంటే అది చాలా పెద్ద క్రైమ్ అన్నట్లు. ఒక ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో మేజర్ మైనర్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఆ ఏజ్ నుంచి అంటే ఆ ఏజ్ కి సెట్ అయిన వాళ్ళు రాకుండానే మీరు చార్జ్ చేద్దాం అనడం అలాంటివి అయితే అసలు అడగకూడదు. అలా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అలాంటి పనులన్నీ కూడా మనకు సూట్ అయ్యే పనులు రాదు, అమెరికన్స్ తో అంత ఈజీగా రాదు అన్నట్లు. సో ఏంటి అంటే ఇంకా మనం అలాంటివి అయితే మానుకోవాలి. చాలా మంది డేటింగ్ యాప్స్ లో అలాంటి వాటిలలో కూడా ఎదుట అమ్మాయి వాళ్ళు మేము మేజర్లం కాదు అని చెప్పినా కూడా చాలా మంది మన ఇండియన్స్ వాళ్ళతో చాట్ చేయాలని చూస్తున్నారంట, వాళ్ళతో మాట్లాడాలని చూస్తున్నారంట. సో అప్పుడు ఏంటి అంటే అది చాలా పెద్ద క్రైమ్ అన్నట్టు. అమెరికన్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకున్నారు కూడా అన్ని కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారమే నడుస్తూ ఉంటాయి అండ్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గానే ఉంటది. వాళ్ళ సిస్టమ్ అలా వచ్చేస్తుంది కానీ మనం ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వీళ్ళని పడేయాలని చూడడం అలాంటివి అయితే అవసరం లేదు. మనకి మన పని మనం చూసుకోవడం బెటర్ అన్నట్లు. సో ఇంకా ఈ చాటింగ్లు అలాంటివి అయితే చాలా వరకు మానుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోతూ ఉన్నారు కదా, దానికి మెయిన్ గా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగేది ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లోపల అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ఇంకా అంటాం కదా అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్న పండ్లు ఇరుగుతాయి అని చెప్పేసి. ఇలా మనం టైం బాగాలేనప్పుడు ఇంకా అవి జరుగుతూ ఉన్నా కూడా అలానే వదిలేయలేం. కాబట్టి మన అవేర్నెస్ లో మనం ఉండడం అనేది చాలా మంచిది. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్స్ గురించి చెప్తాను. వేరే వాళ్ళు చాలా మంది మన పరిచయం అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం. అండ్ యుఎస్ లో ఎంజాయ్ చేసే టైం వచ్చేసి ఈ టైం అయినట్లు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ నడుస్తూ ఉంటది కాబట్టి ఎక్కువ మంది ఇట్లా జలపాతాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటి అంటే స్విమ్మింగ్ రాకపోయినా కూడా వాళ్ళు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం ఒకటి. అలాంటి వాటి వల్ల ఏంటి అంటే చాలా మంది కూడా ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా అమెరికన్స్ చూడండి, ఎవరైనా కూడా స్విమ్మింగ్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు స్విమ్మింగ్ నోడల్ అని ఉంటది. అదే స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి సేఫ్టీగా ఉండేటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్యారీ చేసుకొని వస్తారు. సో మీరు అది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు లోపలికి వెళ్లకుండా మీకు అది సేఫ్టీగా యూజ్ అవుతుంది అన్నట్లు. సో అలాంటివన్నీ కూడా మీరు తీసుకొని ఒకవేళ వెళ్తే వెళ్ళి ఎంజాయ్ చేయాలి. లేదు నీకు రాలేదా స్విమ్మింగ్ అసలు వెళ్లకుండా ఉండడం బెటర్. అంటే ఏదో బయట నుంచి దూరం నుంచి చూస్తూ ఉండడం తప్ప మనకి తెలియని పని చేసి తెలియని దేశానికి వచ్చేసి ఇబ్బంది పడడం వల్ల వేస్ట్ అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్లు అండి. అమెరికాలో ప్రతి ఒక్క రోడ్డుకి కూడా లిమిట్ అనేది ఉంటది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 120లో పోవాలి అని అంటే 120లోనే పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 110లో పోయినా దెన్ ఓకే అనుకోండి, ఒక 5-10 అటు ఇటు అయినా కూడా నువ్వు అంతకంటే తక్కువ వెళ్ళినా కూడా నీకు ఫైన్ పడుతుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళినా కూడా నీకు ఫైన్ పడుతుంది అన్నట్టు. అది రూల్ అన్నట్టు. ఇక్కడ మన ఇండియాలో ఏంటి అంటే రోడ్డు యొక్క లిమిట్ 120 ఉందనుకోండి, మనం 60లో పోయినా నడుస్తుంది. కాకపోతే 120 దాటి వెళ్తే మనకి ఫైన్ పడుతుంది తప్ప 120 కంటే మనం ఎంతైనా తక్కువ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదు అన్నట్లు. ఆ రోడ్డు యొక్క లిమిట్ని అయితే మనం తప్పకుండా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. దాంతో పాటు నువ్వు నడిచే విధానం కూడా
ఉంటుందండి, లైన్ ఉంటుంది. నువ్వు ఏ లైన్లో అయితే నడవాలో తప్పకుండా నువ్వు అదే లైన్లో నడవాలన్నట్లు. అలా రాకుండా చేతులు అడ్డం పెట్టుకుని ఊరటడము, నువ్వు క్రాస్ చేయకూడని చోట రోడ్డు క్రాస్ చేయడము, నువ్వు రోడ్డు మధ్యలో నడవడం, ఇవన్నీ కూడా ఇక్కడ తప్పు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అటు నుంచి వచ్చే వెహికల్ నీకు డాష్ ఇచ్చినా కూడా తప్పు నీదే అవుతుంది, వాళ్ళది అవ్వదు. ఇక్కడ రూల్ అన్నట్లు అది. సో మనం ఏంటి అంటే మీకు తెలియకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళనైతే ఇక్కడ ఉండేటువంటి రూల్స్ తెలుసుకోవడం మంచిది అన్నట్లు. టైమ్స్ మనం సరిగ్గా వెళ్తూ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా రాకపోవడం కూడా తప్పు ఉంటుంది, అలా అని రాదు. కాకపోతే ఏంటంటే మనం ఇలాంటి రూల్స్ అయితే తెలుసుకోవాలి. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండే. సో ఏంటంటే రోడ్డు మధ్యలో నడవడం వలన పాప వాళ్ళకి ఒక ఇష్యూ అయింది కదా. సో అందువలన ఏంటి అంటే మనం ముందర ఆ రూల్స్ అనేవి అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను. ఫన్నీ అని రాదు, ఇది కూడా ఒక రూల్ లాంటిది అన్నట్లు. మన మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి చికాగోకి వెళ్ళారంట. వాళ్ళు రీసెంట్గానే వచ్చిన టైంలోనే వెళ్ళిన తర్వాత ఒక రెంటల్ కార్ బుక్ చేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిన కార్ ఇట్లా ఓపెన్ టాప్ లాంటిదంట. దానికి విండోస్ సమ్ ఏదో ఉంటుంది, ఆ మోడల్ నాకు సైట్ తెలియదు. కానీ వాళ్ళు వచ్చే టైంలో ఏంటి అంటే 70 స్పీడ్ ఎందులోనే వస్తున్నప్పుడు అవి ఓపెన్ చేద్దాం, మంచిగా బయట నుంచి ఎయిర్ వస్తుంది కదా అని ఓపెన్ చేసిన వెంటనే ఆ పైన ఉన్నటువంటి ఆ కార్ యొక్క విండోస్ ఎగిరిపోయాయంట. మొత్తానికి ఎగిరిపోయి ఆ నేషనల్ హైవే మీద వాళ్ళు వస్తున్నప్పుడు అది ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ పడిందంట. పడిన వెంటనే ఇంకా ఈ స్టూడెంట్స్ ఉండేసి వెంటనే కార్ దిగేసి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటున్నారంట. యాక్చువల్గా అమెరికాలో ఈ నేషనల్ హైవేస్ మీద అసలు మనుషులు నడవకూడదు అన్నట్లు. సో వీళ్ళు ఇలా చేతులు అడ్డు పెట్టి అంటూ పడిందని అంత దూరం వెళ్ళేసి తీసుకొచ్చుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు అమెరికన్స్ కార్లో వెళ్ళే వాళ్ళు చూసి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారంట. వెంటనే వీళ్ళు అవి తెచ్చుకొని జస్ట్ కార్లో పెట్టుకొని కార్లో కూర్చున్నారంట. వెంటనే పోలీస్ ఆమె వచ్చిందంట, ఒక ఆమె వచ్చి వెంటనే వీళ్ళు ఏంటంటే అతి మర్యాద కోసం దిగారంట. కారు దిగినంటే నా పోలీసు ఆమె భయపడతా ఉందంట. భయపడ్డామంటే ఏమైంది, ఎందుకు దిగారు అని అడుగుతుందంట. అడిగినంటే వీళ్ళకేమో అర్థం అవ్వట్లేదంట. అదేంటి ఎందుకు దిగారు అని అంటుంది ఏంటి ఈవిడ అని చెప్పేసి వీళ్ళేమో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ఇట్లా మేము రీసెంట్గానే వచ్చాము, ఇలా అయింది, మేము అది తెచ్చుకుంటున్నాము అని చెప్పేసి. ఆవిడ వెంటనే గన్ను మీద చేయి పెట్టుకొని నిలిచి ఉందంట. యాక్చువల్గా అమెరికాలో నేషనల్ హైవే రోడ్లు దాటడం ఎంత తప్పో పోలీస్ వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు మన స్టీరింగ్ మీద చెయ్యి పెట్టి ఇట్లా ఇట్లా కూర్చోవాలి. కార్ లోపలనే స్టీరింగ్ మీద ఇట్లా చెయ్యి పెట్టి మాట్లాడాలి తప్ప నువ్వు కారు దిగి మాట్లాడకూడదు అన్నట్టు. అది రూలు. ఎందుకంటే అమెరికన్స్ అందరూ గన్ మెయింటైన్ చేస్తారు చాలా మంది కాబట్టి అది రూల్ అన్నట్లు. నువ్వు కిందికి దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు. నువ్వు ఏది చెప్పాలనుకున్నా కార్ లోపల ఇలా చేతులు ఇట్లా పెట్టేసి చెప్పాలన్నట్లు. పాపం వాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియక అలా జరిగిందంట. బట్ ఆవిడ కొంచెం మంచి ఆవిడే, ఇంకా వీళ్ళకి అలా రాదు, మీరు చేసే తప్పు, ఇది రూల్ రాదు అని చెప్పేసి ఇంకా సరే ఓకే వెళ్ళండి అన్నదంట. ఏంటంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నట్టు ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అమెరికాలో ఎప్పుడైనా కూడా వెదర్ కండిషన్స్ మనకి ఎప్పటికప్పుడే అలర్ట్మెంట్ ఉంటుందండి. మెసేజెస్ వస్తూనే ఉంటాయి మొబైల్స్కి. అంటే ఇప్పుడు స్నో ఎక్కువ పడుతుంది అని రానివ్వండి, లేదు అంటే వర్షం పడుతుంది అని రానివ్వండి, చలి ఎక్కువగా ఉంటుంది అని, ఎండ ఎక్కువగా ఉంటుంది అని, ప్రతిదీ కూడా మనకి వెంటనే అలర్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని చూసుకొని కొంచెం అంటే థండర్ స్టోర్మ్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమెరికాలో కాబట్టి ఏంటంటే మనకు అప్డేట్స్ వస్తూ ఉంటుంది. అండ్ మన మొబైల్లో కూడా అది ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు ఒకసారి అది చెక్ చేసుకోవాలి అన్నట్లు. అంటే ఎలా ఉంది బయట వెదర్ సెట్టింగ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక సాడ్ ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. ఒక అతను మన ఇండియన్ అతనే, తెలుగు అతనే, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఏరియా అన్నారు, నాకు ఇప్పుడు ఐడియా లేదు. 1 year అయ్యి ఉంటుంది దగ్గర ఇది జరిగి. ఫ్లోరిడాలో వాళ్ళు ఏంటి అంటే ఆ మధ్య కాలంలోనే అమెరికాకు వచ్చాడంటే H1B వీసా మీద, అంటే జాబ్ వీసా మీదనే అమెరికాకు వచ్చిన తర్వాత ఊరికే అలా బయటకు వెళ్దామని చెప్పేసి వాటర్ లేక్ అలా ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళాడంట. ఆల్రెడీ అక్కడ అలర్ట్మెంట్ ఉందంట, అంటే మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి. బట్ అతనికి తెలుసో తెలీదో మరి చూస్తున్నాడో లేదో ఊరికే ఫ్యామిలీ తోటి అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అందులో నార్మల్గా ఆడుతూ ఉన్నప్పుడే సడన్ గా వాటర్ ఫ్లో ఎక్కువైపోయి వాళ్ళ బాబు H1B వీసా మీద వచ్చిన వాళ్ళ బాబు ఏంటంటే దాని లోపలికి కొట్టుకుపోతూ ఉన్నాడంట. అతనికేమో టెన్షన్ అయిపోయి అరుస్తూ ఉన్నాడంట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళైతే పాప ఆ అబ్బాయి మొత్తం వాటర్ అంతా మింగేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ అబ్బాయిని కాపాడారంట. కాకపోతే ఇతనికి ఏంటంటే ఆ అరిచి ఆ భయంలోనే హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు పాపం అతను. వాళ్ళు రీసెంట్ ఆ మధ్య కాలంలోనే అమెరికాకి వచ్చాడంట. ఆ అబ్బాయి ఏమో ఒక 1 month 2 months ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత
ఇంకా ఇండియా వెళ్ళిపోయారంట. వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అన్నట్లు. అది మేబీ న్యూస్లో వచ్చిందో రాలేదో నాకు తెలియదు, అని మేబీ వచ్చిందని అనుకుంటాను. ఆ టైంలో నాకు కూడా పంపించారు అది. సో ఏంటి అంటే మనం ముందే ఇక్కడ ఎట్లా ఉంది బయట సిచ్యువేషన్ అని చెప్పేసి చూసుకొని బయటికి వెళ్ళడం మంచిది. ఇంకా టైం బాగాలేకపోతే ఇంకా అది మనం ఎవరైనా చెప్పినా అది ఆరదులేండిరా అని కొన్ని ఏంటి అంటే ఇలాంటివి కూడా మనం పాటిస్తూ ఉండాలి. జస్ట్ స్నో పడినప్పుడు కూడా అండి, మొత్తం కూడా మంచుతో ఉంటది కదా, ఆ టైంలో కూడా మనం జస్ట్ ఏదో చివర్లలో అటు ఇటు నడవాలి. ఏంటంటే మనకి ఇట్లా భూమికి దగ్గరగా ఉన్నప్పుడే తప్ప మొత్తం వెళ్ళిపోయి అలా కూడా నడవకూడదు అన్నట్లు. దాని లోపల పడి కూడా చాలా మంది జరిగింది, మన తెలుగు వాళ్ళే, మన ఇండియన్స్కే. సో ఏంటి అంటే అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలవాల్సినవి అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ స్టేషన్లలో వర్క్ చేయడం కూడా అంత సేఫెస్ట్ జాబ్ అయితే కాదండి, చాలా రిస్కీ జాబ్ అన్నట్లు. అదేంటి అంటే వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది అన్నట్లు. ఏంటంటే మనం ఒక్కడమే లోపల ఉంటాం, బయట నుంచి ఎన్నో దేశస్తులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరు లోపలికి వస్తారు ఎవరు వెళ్తున్నారు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి రీసెంట్గా ఆ ఇష్యూస్ కూడా చాలానే చూస్తుంటారు. సో ఆ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు ఉండాలి. గ్యాస్ స్టేషన్లలో వర్క్ కుదిరితే అవి మానేయడం బెటరు, లేదు అంటే మీకు చాలా సేఫెస్ట్ అని అనుకుంటే చేయండి తప్ప కుదిరితే అసలు ఆ గ్యాస్ స్టేషన్స్ వర్క్ వదిలేయడం బెటర్. అవి మనకు సూటబుల్ అయ్యే జాబ్స్ రాదు. ఇంకా చాలా మంది మాస్టర్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చాక ఆ ప్రెషర్ని, ఇక్కడ ఉండే స్ట్రెస్ కూడా తట్టుకోలేకపోతున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జాబ్ సినారియోస్ని అవన్నీ చూసి కూడా చాలా మంది ఆ ప్రెషర్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్గా కొన్ని ఇన్సిడెంట్స్ చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవన్నీ చెప్తామని చెప్పేసి ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి తెలిసినవి ఒక 100 అని, అవన్నీ చెప్తే మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చెప్పాను. ఇంకా మనం ఏమనుకుంటామంటే మనకే అవుతూ ఉన్నాయి అని చెప్పేసి, మనకేం రాదు, ఇక్కడ ఉన్న అమెరికన్స్ కూడా ఇంతకంటే ఎక్కువనే ఫేస్ చేస్తారు, వాళ్ళకు కూడా అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మన న్యూస్ ఛానల్స్ ఏంటి అంటే మన న్యూసే చెప్తూ ఉంటారు. ఈవెన్ మేము ఎవరం చెప్పినా కూడా మనకి సంబంధించిన న్యూసే చెప్తూ ఉంటాను కాబట్టి మనకే జరుగుతున్నాయి అనుకుంటాం, అందరికీ జరుగుతూనే ఉంటాయి. నేను ఇవి కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో చెప్పే ఉంటాను, కాకపోతే ఈరోజు మాత్రం ఓన్లీ దీని మీదనే అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చెప్తున్నాను. సో ఎవరైనా బోర్ కొట్టింది అని అనుకుంటే మాత్రం వదిలేయండి. వీడియో ఎలా ఉంది అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.